శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గుజరాత్ దెబ్బకు ఆర్సీబీ విలవిల్లాడిపోయింది. 19.2 ఓవర్లలోనే 155 పరుగులకు బెంగళూరు ఆలౌట్ అయింది. సొంత గడ్డపై ఆర్సీబీని కట్టడి చేసింది గుజరాత్ టైటన్స్. దేవదత్ పాడికల్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్స్ ఘోరంగా ఫెయిల్ అయిపోయారు. తక్కువ పరుగులకే కోహ్లీ, కెప్టెన్ పాటీదార్ పెవిలియన్ చేరారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 3 వికెట్లు తీశారు అర్షద్ ఖాన్, ఇక తలా 2 వికెట్లు తీశారు జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్. ఇక కీలక భాగస్వామ్యాలను గుజరాత్ బౌలర్లు దెబ్బతీశారు. గుజరాత్ టైటన్స్ టార్గెట్ 156 పరుగులుగా ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది సెకండ్ ఇన్నింగ్స్ అనేది. దీనికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకట్, ఎవరు అద్భుతంగా ఆడారు అని అంటే ఏం చెప్తారు మీరు? గుజరాత్ బాగా బౌలింగ్ చేసిందా, లేకపోతే ఆర్సీబీ కొంచెం తడబడిందా, హోమ్ గ్రౌండ్ కాదు కాబట్టి అనేటువంటిది, అంటే ఏం చెప్తారు మీరు? ఈ ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడాలంటే ముందు భయం వేస్తుంది. ఎందుకంటే అసలు ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఒక అంచనా కూడా రాలేనటువంటి పరిస్థితి. అయితే 2 జట్లలో ఎవరు బాగా ఆడారంటే పిచ్ బాగా ఆడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పిచ్ మీద ఆ పిచ్ కండిషన్ కానీ లేదంటే అంటే సాధారణంగా ఇప్పుడు మనం చూసుకుంటే లక్నో పిచ్ బ్యాట్ మీద స్లోగా రావటం కానీ, స్లో బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉండటం కానీ ఇదంతా జరుగుతుంటుంది. కానీ ఈ రోజు పిచ్ కండిషన్ చూస్తే మాత్రం అది ఖచ్చితంగా చాలా డిఫరెంట్ గా అనిపించినటువంటి పరిస్థితి. అంటే ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉంటూనే మళ్ళీ స్లో బాల్స్ కు కొంత కోఆపరేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి భువనేశ్వర్ కుమార్ కానీ, హేజిల్వుడ్ కానీ వీళ్ళిద్దరు కూడా మంచి వేరియేషన్ ఉన్నటువంటి బౌలర్స్. అలాగే వాళ్ళకి సంబంధించి ఆర్సీబీకి సంబంధించి ఫాస్ట్ స్పిన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత కృణాల్ పాండ్యా ఇలాంటి వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలాగే వెంకటేష్ అయ్యర్ కనుక ఈ రోజు బౌలింగ్ కు తీసుకొస్తే ఆయన కొద్దిగా అడ్వాంటేజ్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ మార్పులు, గుజరాత్ చేసినటువంటి బౌలింగ్ మార్పులకు సంబంధించి కనుక చూస్తే చాలా పర్ఫెక్ట్ గానే చేసినట్టు అనిపించింది. నా కెప్టెన్సీ కూడా నా డగౌట్ నుంచి వచ్చినటువంటి సలహాలను బాగానే, ఆశిష్ నెహ్రా నుంచి వచ్చినటువంటి సలహాలని బాగానే ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే మరి బ్యాటింగ్ పరంగా, ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ మొన్న మనం చూసాం ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్ లో వాళ్ళ యార్కర్లు కానీ వాళ్ళ బౌన్సర్లు కానీ ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది ఆర్సీబీ బౌలింగ్, ఆ పిచ్ కండిషన్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎస్, గుజరాత్ బ్యాటింగ్ లైనప్ దాదాపుగా టాప్ 4 or 5 గట్టిగా నిలదొక్కుంటే ఈ స్కోర్ ని టాప్ 3నే, అసలు టాప్ 4 వరకు లేదు, టాప్ 3నే. సాయి సుదర్శన్ టాప్ 3లో కూడా గిల్ కాదు, సాయి సుదర్శన్ కానీ, జాస్ బట్లర్ కానీ, ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ఇలాంటి వాళ్ళు తప్ప మిగిలిన అంత బలమైనటువంటి బౌలింగ్ లైనప్. మీరు గుజరాత్ కెప్టెన్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు ప్రిన్స్ అని పిలుస్తారు, హోమ్ గ్రౌండ్, ప్రేక్షకుల సపోర్ట్ ఇదంతా కూడా చాలా ఉంది. ఒకవేళ రాణిస్తాడేమో చూడండి. మీరు చెప్పేటువంటి ప్రిన్స్ ఆస్ట్రేలియాలో ఆడితే ప్రిన్స్, ఆస్ట్రేలియాలో సౌత్ ఆఫ్రికాలో ఆడినప్పుడు ఇంకా అతను ప్రిన్స్ ఎలా అవుతాయి? వైట్ బాల్ క్రికెట్ లో, రెడ్ బాల్ క్రికెట్ లో ఆడితేనే కదా. అంటే ఒక ట్యాగ్ ఇవ్వాలి అని అంటే దానికి కంప్లీట్ అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు లేనటువంటి ప్లేయర్ అతను. కాబట్టి దానికి సంబంధించి మనం పెద్దగా మాట్లాడుకోలేం. కానీ ఓకే, ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆర్సీబీ బౌలర్లు అయితే నాకు కొంత అంటే పవర్ ప్లేలో కనుక 2-3 వికెట్లు తీస్తే ఆర్సీబీ గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కనుక పవర్ ప్లేలో 40 నుంచి 50 పరుగులు పైకి చేస్తే మాత్రం వాళ్ళు గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒక 50 పైగా చేస్తే వాళ్ళు గెలవచ్చు పవర్ ప్లేకి సంబంధించి. ఎస్, ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీకి 155 పరుగులకే సరే బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని దానికన్నా పిచ్ ఎఫెక్టివ్గా పనిచేసిందని అనుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్కి పిచ్ ఎలా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? మంచు ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ గుజరాత్కి, అహ్మదాబాద్కి సంబంధించి కొంత డిఫరెంట్ గానే రియాక్ట్ కావచ్చు అనేది అనుకుంటున్నాను. కాకపోతే మంచు విషయంలో మరి అంటే వీళ్ళు ఆర్సీబీ బౌలింగ్ అయితే దానికి సంబంధించి వాళ్ళకి మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ బౌలర్స్, దానికి తోడు వాళ్ళు T20లకు సంబంధించి కొంత అంటే ఈ మధ్య కాలంలో వీళ్ళ బౌలింగ్ ప్రైమ్ భువనేశ్వర్ కుమార్ కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి స్పెల్స్ చూసామో, ఎలాంటి స్వింగ్ చూసామో ఇప్పుడు కూడా అలాగే కనపడుతుంది. సాధారణంగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో యార్కర్లు ఉండవు, కానీ ఆ యార్కర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ప్లస్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు పిచ్ కండిషన్ బట్టి చూస్తే భువనేశ్వర్ కుమార్ కి, హేజిల్వుడ్ కి కొంత అడ్వాంటేజ్ అయితే ఉందనే చెప్పుకోవచ్చు. విన్నింగ్ ఛాన్సెస్ 2 టీమ్స్ కి ఏం చెప్తారు మీరు? అసలు నేను గుజరాత్ అనేది అనుకోవట్లేదు, ఆర్సీబీ అని అనుకుంటున్నాను. కానీ నాకు ఆర్సీబీ గెలవాలని అయితే ఉంది. మరి గుజరాత్ మీద మరి ఏమవుతుందనేది చూడాలి. ప్రెడిక్షన్ కూడా అదేనా? మనం ఏదనుకుంటే అది రివర్స్ అవుతుంది కాబట్టి ఈ రోజు గుజరాత్ గెలుస్తుంది అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఆపోజిట్ టీం ఆర్సీబీ గెలవాలని, గుజరాత్ గెలుస్తుంది రోజు అదే జరుగుతుంది. మనం రోజు ఒకటి అనుకుంటున్నాం, ఇంకోటి గెలుస్తుంది. రాత్రి మన ఇద్దరు మాట్లాడుకుని ముంబై అనుకున్నాం, హైదరాబాద్ గెలిచింది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో గుజరాత్ అనుకుంటున్నాను నేను.
అంటే ఐపీఎల్ మ్యాచెస్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయాయి. ప్రిడిక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కడ లేనటువంటి సిచ్యువేషన్. తక్కువ స్కోర్ కొట్టారు కదా అని చెప్పి అపోజిషన్ ఈజీగా లో స్కోరింగ్ మ్యాచ్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1,00,000 ఓట్లు ఉన్న చోట పెద్ద టెన్షన్ ఉండదు, కానీ 10,000, 5,000, 1000 ఓట్లు ఉన్న చోట ఎక్కువ టెన్షన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అంటే పంచాయతీ ఎన్నికలకి ఎక్కువ టెన్షన్. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నా కానీ హై స్కోరింగ్ మ్యాచ్ల కంటే కూడా లో స్కోరింగ్ మ్యాచ్లకి ఎక్కువ టెన్షన్ కనపడుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. పర్టికులర్గా ఈ మ్యాచ్లో బౌలర్స్ హీరోసా లేకపోతే బ్యాట్స్మెన్స్ హీరోస్ కాబోతున్నారా అనేది. సో ఆర్సీబీ విషయంలో ఎస్ కంప్లీట్ గా బౌలర్స్ దే డామినేషన్ ఉండొచ్చు. స్పిన్ ఆర్ పేస్ ఏం చెప్తారు? స్పిన్ ఆర్ పేస్ బౌలింగ్ కే. ఎందుకంటే వాళ్ళు కూడా పేస్ బౌలర్సే కదా. ఇప్పుడు హోల్డర్ గానీ, లేదంటే సిరాజ్ గానీ, లేదంటే అర్షద్ ఖాన్ అతను గానీ వీళ్ళే. అలాగే ఇంకొకడు ఫాస్ట్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గానీ వీళ్ళే కదా. మొత్తం కూడా ఫాస్ట్ బౌలింగ్ కదా అనుకోలేదు. రషీద్ ఖాన్ స్పిన్నర్ కాదు కదా, ఫాస్ట్ బౌలర్ అతను ఒక రకంగా చెప్పాలంటే. ఫాస్ట్ స్పిన్నర్ కృణాల్ పాండ్యా ఉన్నాడు కదా ఇటువైపు. అదే అటువేమో అతను, ఇటేమో ఇతను. కాబట్టి అది మొత్తం కూడా అది వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గా చెప్పుకోవచ్చు మనం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక గుజరాత్ దెబ్బకు ఆర్సీబీ విలవిల్లాడిపోయింది. 19.2 ఓవర్లలోనే 155 పరుగులకు బెంగళూరు ఆల్అౌట్ అయినటువంటి పరిస్థితి. సొంత గడ్డపై ఆర్సీబీని గుజరాత్ టైటన్స్ కట్టడి చేసిందనే చెప్పాలి. దేవదత్ పాడికల్ మినహా ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. తక్కువ పరుగులకే కోహ్లీ, కెప్టెన్ పాటీదార్ అవుట్ అవడం కొంత నిరాశపరిచారనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా చేతులు ఎత్తేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ బౌలర్ అర్షద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఇక జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ తలా 2 వికెట్లు తీసినటువంటి పరిస్థితి. ఇక కీలక భాగస్వామ్యాలను గుజరాత్ బౌలర్లు దెబ్బతీశారనే చెప్పాలి. ఇటు ఆర్సీబీ బౌలింగ్ను కూడా తక్కువ అంచనా వేయద్దు. ఐపీఎల్లో ఎప్పుడు ఏ మ్యాచ్ ఎలా టర్న్ అవుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఆర్సీబీ ఈ 156 పరుగుల టార్గెట్ని నిలుపుకుంటుందా లేకపోతే మ్యాచ్ని సమర్పించుకుంటుందా అనేది చూడాలి.